Yes, Andy. Next question. As per the recent information, which country has regained its title as the freest economy in the world, surpassing Singapore, according to the Fraser Institute's Economic Freedom of the World Report 2024? ఎస్, నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి మనం చూడడం జరిగింది. అండ్ అలాగే అంతకంటే ముందు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసాము. ఇండెక్స్ రిపోర్ట్స్, వాటిల్లో ఇండియా ర్యాంక్, ఇవన్నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు అడుగుతారండి. ఎక్కువ డెప్త్కి వెళ్ళాల్సిన పని లేదు, కానీ బట్ అట్లీస్ట్ ఏ ర్యాంక్ ఎవరు పబ్లిష్ చేస్తారో, ఇండియా ర్యాంక్ ఎంత, టాప్ పొజిషన్లో ఏ వచ్చాయి అనేటువంటివైనా కూడా మనం తెలుసుకోవాలి. క్లియర్. ఇప్పుడు మనకి ఏ రిపోర్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది? ద రిపోర్ట్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్. రిపోర్ట్ పేరు వచ్చేసి ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ ఈపీడబ్ల్యూ రిపోర్ట్ అంటాం. ఈ ఈపీడబ్ల్యూ రిపోర్ట్, ఈఎఫ్డబ్ల్యూ. సో ఈ యొక్క ఈఎఫ్డబ్ల్యూ రిపోర్ట్ మనకి ఏంటంటే కనుక 2024 ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే, ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఫ్రేజర్, FRASER, ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి రిపోర్ట్ని అయితే కనుక పబ్లిష్ చేయడం జరుగుతుందండి. ఈ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనకి ఏంటంటే కెనడా బేస్డ్. ఇట్స్ ఏ రీసెర్చ్, పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ ఈస్ ఏ కెనడా బేస్డ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మనకి వీళ్ళు ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి రిపోర్ట్ని మనకి పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ 2024 ఫైండింగ్ ప్రకారంగా మనకి ఏంటంటే కనుక ప్రపంచంలోనే ఫ్రీయెస్ట్ ఎకానమీగా మనకు ఉన్నది హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. సో ఇది మనకి ఏంటంటే కనుక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ టాప్ పొజిషన్లో ఉంది మనకి, విత్ ఏ స్కోర్ ఆఫ్ అబౌట్ 8.58 అండి. స్కోర్ ఆఫ్ అబౌట్ 8.58. ఎవరిని సర్పాస్ చేస్తూ? సింగపూర్ని సర్పాస్ చేస్తూ. అంటే ఫస్ట్ పొజిషన్లో మనకి హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఉంది, అండ్ దెన్ ద సెకండ్ పొజిషన్లో మనకి ఏంటంటే కనుక సింగపూర్ అయితే కనుక ఉందండి. సింగపూర్ని సర్పాస్ చేస్తూ మళ్ళీ నెంబర్ 1 టైటిల్ని రీగెయిన్ చేసింది ఈ హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. దెన్ ఎప్పుడైనా మరి ఇలాంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ మాట్లాడేటప్పుడు ఇండియా ర్యాంక్ కంపల్సరీ కదా మనకి. ఈవెన్ ఇండియా ర్యాంక్ కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే కనుక ఉంది మనకి. ఎందుకనంటే సో ది ఈఎఫ్డబ్ల్యూ ర్యాంకింగ్ మనం 2023 తీసుకుంటే కనుక లాస్ట్ టైం మంది ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ ర్యాంకింగ్ మనకి ఏంటంటే 2023 తీసుకుంటే కనుక అప్పుడు మన యొక్క ర్యాంక్ వచ్చేసి 87th పొజిషన్లో ఉన్నామండి. బట్ ఇప్పుడు మనం ఏంటంటే కనుక వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ బై అరౌండ్ 3 ప్లేసెస్, అండ్ ద ఈఎఫ్డబ్ల్యూ 2024 ర్యాంకింగ్ వచ్చేసి మనము 84th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాం మనం. ఎస్, దేర్ వాజ్ ఏ సిగ్నిఫికెంట్ కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే టాప్ 5 కంట్రీస్ ఏవేంటి మరి ఈ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్లో మనకి టాప్ 5 కంట్రీస్ ఏవేంటి అని అంటే, ఫస్ట్ ఆల్రెడీ చూసాం కదా హాంకాంగ్, సెకండ్ కూడా చూసాం కదా సింగపూర్, థర్డ్ వన్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ ఈజ్ ఇన్ ద థర్డ్ పొజిషన్. 4th పొజిషన్లో మనకి న్యూజిలాండ్ ఉంది. 5th పొజిషన్లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ ద టాప్ 5 కంట్రీస్ ఇన్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్ 2024. ఎవరు పబ్లిష్ చేస్తారు? ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఏ కంట్రీ బేస్డ్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి ఇది? ఇట్స్ ఏ కెనడా బేస్డ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది మనకి. క్లియర్? సో వాట్ వాజ్ ద ఆన్సర్? వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్, హాంకాంగ్. ద ఆన్సర్ ఈజ్ డి, హాంకాంగ్. ఎస్. Let's move on to the next question. Recently, the Asian Development Bank approved a $162 million loan to enhance the tourism development in which Indian state? Yes. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజనల్ బ్యాంక్స్ అనేటువంటి విషయం మనకు తెలుసు. అండ్ ఈ యొక్క రీజనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి మనీలా, ఫిలిప్పైన్స్లో ఉన్నాయి అనే కూడా మన విషయం తెలుసు మనకి. మనీలా, ఫిలిప్పైన్స్. ఎస్. సో నౌ టెల్ మీ, లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి షేర్ హోల్డర్స్లో టాప్ 3 కంట్రీస్ ఎవరు? సో హూ ఆర్ ద
టాప్ 3 కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అనేటువంటి దాన్ని కమెంట్ అయితే చేయండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పడం జరిగింది. ప్లీజ్ ట్రై టు కమెంట్ హూ ఆర్ ద టాప్ 3 కంట్రీస్ అండర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో మనం తీసుకున్నట్లయితే కనుక. ఓకే, నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్. సో దీన్ని ఇప్పుడు మనకి ఏంటంటే కనుక హిమాచల్ ప్రదేశ్లో మనకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అరౌండ్ $162 మిలియన్ లోన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇక్కడ ఉండేటువంటి టూరిజంని డెవలప్ చేయడం గురించి, టూరిజం డెవలప్మెంట్ గురించి ఈ యొక్క మనీ అనేటువంటిది లోన్ కింద ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక దే విల్ ఇన్కార్పొరేట్ ద గ్రీన్ సొల్యూషన్స్ లైక్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, లేకపోతే సోలార్ లైటింగ్, ఇవన్నీ కూడా అయితే కనుక ఇన్కార్పొరేట్ చేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ద ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. అండ్ ఒక నోట్ పాయింట్గా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి మన ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే కనుక ఉంది. అండ్ అలాగే మనము 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండి, 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్. అందుకనే టాప్ 3 కంట్రీస్ ఎవరు అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయమన్నాను. ద ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Recently, Reserve Bank of India projected a real GDP growth of dash for the fiscal year 2024-25 as announced during the Monetary Policy Committee meeting held from October 7th to 9th, 2024. Yes. సో ద మానిటరీ పాలసీ కమిటీ గురించి ఆల్రెడీ మనం సఫిషియెంట్గా డిస్కస్ చేసుకున్నాము ఇంతకుముందు క్లాసెస్లో. ఒకసారి మీరు ఇదే చూస్తూ ఉంటే కనుక ఇంతకుముందు కూడా మీరు ఏంటంటే కనుక వాచ్ చేయండి. మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది మనకి ఏంటి అంటే కనుక 2016 నుంచి మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది. మన కంట్రీలో మానిటరీ పాలసీని అంటే బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని వీళ్ళైతే కనుక డిసైడ్ చేస్తారండి. యాజ్ పర్ దిస్ ఆర్బీఐ ఒక్కొక్కసారి మనకి ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రొజెక్షన్స్ జీడిపి గ్రోత్ రేట్ అది ఎలా ఉండబోతుంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ప్రొజెక్షన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఆర్బీఐ దానికి సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ అయితే కనుక ఇచ్చింది. వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక మన యొక్క రియల్ జీడిపి గ్రోత్ అనేటువంటిది లైక్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25 మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ వాజ్ అరౌండ్ 7.2% అయితే కనుక ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే కనుక ప్రొజెక్ట్ చేస్తున్నారండి. సిమిలర్లీ సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోడరేటెడ్ టు అరౌండ్ 4.5%. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ మనకి 4% ±2% అండి, వేర్ ద అప్పర్ బ్యాండ్ ఈజ్ 6%, లోవర్ బ్యాండ్ ఈజ్ 2%. అండ్ మానిటరీ పాలసీ కమిటీలో మనకి ఎంతమంది ఉంటారు అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు. 6 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ, 3 మెంబర్స్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి మెంబర్స్కి 4 years ఇస్ ద టెన్యూర్ అనేటువంటి విషయాలన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. So recently, the Reserve Bank of India projected a real GDP growth rate of dash for the fiscal year during the Monetary Policy Committee. And what was the answer? Manaki? The answer is 7.2% is the answer. Manaki. Clear. Move on to the next one. Yes. Recently, the Reserve Bank of India announced a scholarship scheme for faculty members from academic institutions. Under this scheme, what is the monthly allowance offered for the project duration not exceeding the 3 months? Yes, very important. Idi kuda manaki. Reserve Bank of India, which is considered as a central bank of our country, ఏంటంటే కనుక they want to do more research. సో మోర్ రీసెర్చ్ యాక్టివిటీస్ అనేటువంటి వాటిని క్యారీ అవుట్ చేయాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏంటంటే మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఫైనాన్సింగ్ గురించి, లేకపోతే బ్యాంకింగ్ గురించి, ఈ యొక్క ఆస్పెక్ట్స్లో మనకి ఏంటంటే ఎకనామిక్స్కి సంబంధించినటువంటిది రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయాలి. అండ్ అలాగనే ఇప్పుడు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఫుల్ టైం ఫ్యాకల్టీ ఎకనామిక్స్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ చెప్తున్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూస్ చేసుకుని ఇంకా కొత్త విషయాలను ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క స్కాలర్షిప్ స్కీమ్ని ప్రోగ్రామ్ని మనకైతే తీసుకుని వచ్చారు. సో ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనే విషయం మనకు అర్థమైంది. ఎవరు ఎలిజిబుల్ మనకి? సో ద ఫ్యాకల్టీ మెంబర్, ఫుల్ టైం ఫ్యాకల్టీ మెంబర్ అయ్యి ఉండాలి, ఫుల్ టైం ఫ్యాకల్టీ అయ్యి ఉండాలి. సో లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి మెయిన్లీ ఫ్రమ్ ఎనీ యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, లేకపోతే కనుక కాలేజెస్ని కానివ్వండి. సో ద ఫుల్ టైం ఫ్యాకల్టీ అయితే కనుక దీంట్లో మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి మనకి less than 55 years ఆఫ్ ఏజ్.
ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 55 ఇయర్స్ అయితే కనుక ఉండాలి మనకి. ఉన్నట్లయితే కనుక వీళ్ళని మనకి సెలెక్ట్ చేయబడడం జరుగుతుందండి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి. మ్యాక్స్ పీరియడ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీళ్ళు ఆర్బీఐ చెప్తున్న దాని ప్రకారం 3 months. పర్ మంత్ మంత్లీ అలవెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ అలవెన్స్ వచ్చేసి లైక్ అబౌట్ 50,000 రూపీస్. సో 50,000 రూపీస్ విల్ బీ ప్రొవైడెడ్ యాజ్ దట్ ఆఫ్ ద మంత్లీ అలవెన్స్ టు ద సెలెక్టెడ్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్. ఆ రీసెర్చ్ ప్రొఫెషనల్స్కి ఏం చేయాలి ఆ 3 monthsలోను అనేటువంటిది ఆర్బీఐ టాస్క్ ఇస్తుందన్నమాట. దాని మీద వాళ్ళు ఏంటంటే కనుక రీసెర్చ్ చేసి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ దేర్ వర్క్ ఆర్బీఐకి సెమినార్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సెమినార్ అది ప్రొవైడ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాలి. వాళ్ళు ఒకవేళ వేరే చోట వాటిని పబ్లిష్ చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఆర్బీఐ దే కెన్ ఆల్సో డూ దాట్. ఎస్. సో 3 months మ్యాక్సిమం ప్రతి మంత్ కూడా 50,000 రూపీస్ మంత్లీ అలవెన్స్ అనేటువంటిది మనకి ఇలా సెలెక్ట్ అయినటువంటి రీసెర్చ్ ప్రొఫెషనల్స్కి ఇవ్వబడడం జరుగుతుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఆర్బీఐకి ఏ రీసెర్చ్ ఏరియాస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ మీదన, లేకపోతే కనుక మానిటరీ పాలసీకి సంబంధించి, ఎకనామిక్స్కి సంబంధించి వీటి మీద టాస్క్స్ అనేటువంటిది ఇస్తుందన్నమాట రీసెర్చ్ చేయమని చెప్పేసి. క్లియర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి బి 50,000 రూపీస్ ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Recently, the government has extended the benefits under the remission of duties and taxes on exported products (RoDTEP) for exports made from the domestic tariff area for 1 more year. Till how much? July 30th, 2025, September 30th, 2025, October 30th, 2025, and December 30th, 2025. Yes. So we have some scheme called as RoDTEP scheme antar manaki. RoDTEP scheme. What does this stands for? So the remission of duties. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్, ఒక్కొక్కసారి అబ్రివేషన్ కూడా మనకు అడుగుతుంటారండి. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. సో ఈ ఎక్స్పోర్టర్స్కి వీలుగా కొంత వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉండడానికి, సో వాళ్ళ యొక్క డ్యూటీస్, వాళ్ళు కట్టినటువంటి ట్యాక్సెస్ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి రిఫండ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఎక్స్పోర్టర్స్కి అయ్యేటువంటి ఖర్చు కొంచెం తగ్గించి కొంత ఎక్స్పోర్టింగ్ అనేటువంటిది కూడా కొంత రెమ్యునరేటివ్గా ఉండడానికి, ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి మన కంట్రీకి, ఎందుకంటే ద మోర్ ద ఎక్స్పోర్ట్స్ ద బెటర్ వీ విల్ బీ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ మనకి. ఈ యొక్క స్కీమ్ని మనకి 1 more year ఎక్స్టెండ్ అయితే కనుక చేశారండి. ఎక్స్టెండెడ్ బై దట్ ఆఫ్ ద 1 more year మనకి ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. అండ్ మోస్ట్లీ సో టిల్ September 30th, 2025 మనకి ఈ స్కీమ్ అయితే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని ఒక బాడీ ఉంటుంది, DGFT. ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళు రీసెంట్గా నోటిఫికేషన్ కూడా మనకైతే కనుక ఇష్యూ చేశారు. సో వాట్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఆల్ అబౌట్, ఈ యొక్క RoDTEP స్కీమ్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ గురించి, సో ఎవరెవరికి ఎక్స్టెన్షన్ వర్తిస్తుంది, ఎక్కడి వరకు వర్తిస్తుంది అనేటువంటిది నోటిఫికేషన్లో మనకి ఇష్యూ చేయడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ మనకి ఏంటంటే కనుక హోల్డర్స్ ఉంటారు. అడ్వాన్స్ ఆథరైజేషన్ హోల్డర్స్, లేకపోతే కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అని ఎస్టాబ్లిష్ చేసాం మనం, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. సో అండ్ 1 more వచ్చేసి మనకి ఏంటంటే కనుక స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఈ మూడిటికి కూడా కేవలం మనకి ఏంటంటే కనుక December 31st, 2024 వరకు ఎక్స్టెండ్ చేశారండి. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద డొమెస్టిక్ టారిఫ్ ఏరియా యూనిట్స్, DTA యూనిట్స్కి మనకి ఏంటంటే వాళ్ళకి మాత్రం ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు, September 30th, 2025 వరకు మనకి ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమడిగారు చూడండి. Recently, the government has extended the benefits under the RoDTEP scheme for exports which are made from domestic tariff area for 1 more year up till July 30th, September 30th, October 30th, and December 30th. The answer is September 30th, 2025 is the date till it was extended. This particular scheme is. The objective is to encourage the exports. Clear? This is another important question మనకు తెలియాల్సింది. Moving to the next one. The 7th Business Reforms Action Plan has been launched to enhance the Make in India initiative. Which of the following departments or ministry is responsible for leading this particular initiative అని అడుగుతున్నారు. We have something called as BRAP.
వాట్ డస్ BRAP స్టాండ్స్ ఫర్? బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అని అర్థం. ఇది ఈ రోజున ఇంట్రడ్యూస్ చేసింది కాదండి, ఇది బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. దీన్ని మనకి వే బ్యాక్ సమ్వేర్ అరౌండ్ 2014-15లోనే మనకైతే తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకుని వచ్చారు? ఇట్ వాజ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్? మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి. అంటే కొంత ఈజీగా ఎవరైనా కూడా బిజినెస్ చేయగలగాలి. ఏదైనా ట్యాక్సెస్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా రెగ్యులేటరీ రిజైమ్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయాలి. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే కనుక బిజినెస్ చేయడం కన్నా ఎస్టాబ్లిష్ చేయడమే కష్టంగా ఉండేలా ఉండకుండా కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రతి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్స్ని అయితే కనుక పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలాగే BRAP 2024. దీన్ని మనకి ఎవరు లీడ్ చేస్తున్నారు అని అంటే కనుక నౌ ఇట్ వాజ్ లీడ్ బై ద DPIIT. ఇట్ వాజ్ లెడ్ బై DPIIT. వాట్ ఈస్ DPIIT మనకి? ద DPIIT స్టాండ్స్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్, ఇట్ ఈస్ లైక్ డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుందండి. ఇట్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సీమ్లెస్ రెగ్యులేటరీ రిజైమ్ని అయితే కనుక అంటే బిజినెస్ ఫ్రీ ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దాన్ని పెంచడానికి తీసుకొచ్చినటువంటిది ఇది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎవడవుతున్నారు చూడండి. ద 7th బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ BRAP 2024 హ్యాస్ బీన్ లాంచ్డ్ టు ఎన్హాన్స్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ దిస్ ఇనిషియేటివ్? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, నీతి ఆయోగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ద ఆన్సర్ ఈస్ DPIIT వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్కి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. క్లియర్? ఎస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The World Bank, in collaboration with which of the following organization, has approved an in principle or loan of about 15,000 crore to the Andhra Pradesh for the development of Amravati as its capital city? ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతిని మనకి డెవలప్ చేయడం గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ద వరల్డ్ బ్యాంక్ అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB కలిసి మనకి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి 15,000 crore లోన్ అయితే కనుక కావాలి అని చెప్పేసి మనం ఏంటంటే ప్రపోజల్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ద లేటెస్ట్ అప్డేట్ ఈస్ అరౌండ్ 13,000 crore అయితే కనుక మనకి ఫైనల్ అప్రూవల్ అయితే కనుక మనకి ఇచ్చారు. దీనికి మనకి ఏంటంటే కనుక అమరావతిని క్యాపిటల్ని హోలిస్టిక్గా డెవలప్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని అయితే కనుక రన్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ అమరావతి ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అమరావతి ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి అంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం గురించి ఈ యొక్క లోన్ అమౌంట్ని అయితే కనుక యూజ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. దీన్ని మనకి ఏంటంటే ప్రపోజ్ చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి బాడీ ఉంది మనకి. ఓకే, APCRDA. ఎస్. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ద వరల్డ్ బ్యాంక్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇన్ ప్రిన్సిపల్ లోన్ ఆఫ్ 15,000 crore టు AP ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి యాజ్ క్యాపిటల్ సిటీ? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలా అడుగుతారండి మనకి. ద ఆన్సర్ వచ్చేసి ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? ఎస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recently, which Indian state has launched an ambitious project to revitalize 129 bills, అంటే nothing but wetlands, covering an area of 3,800 hectares to mitigate the flooding and boost the fish production? మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫ్లడింగ్ని తగ్గించడం గురించి అండ్ అలాగే ఫిష్ ప్రొడక్షన్ని పెంచడం గురించి దిస్ వాజ్ వన్ సచ్ స్టేట్ దట్ ఈస్ నోన్ యాజ్ అస్సాం. అస్సాం వాళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కనుక లాంచ్ చేశారండి.
సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ టు రీవైటలైజ్ ద వెట్లాండ్స్ ఇన్ ద స్టేట్. సో అరౌండ్ మనకి ఏంటంటే కనుక ద ప్రాజెక్ట్ ఈజ్ వర్త్ అబౌట్ 796 crore వర్త్ ప్రాజెక్ట్ అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు రీజువినేట్ ద వెట్లాండ్స్, 129 వెట్లాండ్స్ ఇన్ ద అస్సాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే సో ద ఫ్లడ్ మిటిగేషన్ చేయాలి అండ్ అలాగే ఫిష్ ప్రొడక్షన్ని పెంచాలి అనేటువంటిది ఈ యొక్క అంబిషియస్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. దీనికి సంబంధించి అస్సాం గవర్నమెంట్ స్ట్రైట్ అవే ఒకటి ఇంప్లిమెంట్ చేయట్లేదండి. ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ దట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇందాక చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇందాక హిమాచల్ ప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ పర్పస్కి మనకి లోన్ అయితే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ బ్యాంక్ తోటి కలిసి మనకి ఏంటంటే కనుక క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్ చేయడం గురించి ఇస్తున్నారు. నార్త్ ఈస్ట్లో మనకి ఇప్పుడు అస్సాంలో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 80% ఆఫ్ ద ఫండింగ్ ఆఫ్ 796 crore వర్త్ ప్రాజెక్ట్లో కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ద రెస్ట్ 20% మనకి ఏంటంటే కనుక సో ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ అస్సాం గవర్నమెంట్ మనకి పెట్టుకుని ఈ యొక్క వెట్లాండ్స్ని ఏంటి అని అంటే కనుక రీజువినేట్ చేస్తామని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ద బేసిక్ పాయింట్స్ వెట్లాండ్స్ గురించి ఒక 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వెట్లాండ్స్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి దేర్ వాజ్ ఏ డెడికేటెడ్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్. ఈ రామ్సర్ కన్వెన్షన్ ఏంటంటే కనుక ప్రతి కంట్రీలోనూ కూడా కొన్ని సైట్స్ని, కొన్ని వెట్లాండ్ సైట్స్ని మనకి ఏంటంటే కనుక రామ్సర్ సైట్స్గా మనకి ఏంటంటే డిక్లేర్ చేస్తారు. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది మనకి 1971లో సైన్ చేయబడింది ఇన్ ద సిటీ ఆఫ్ రామ్సర్. రామ్సర్ అనేటువంటిది ప్లేస్ ఇన్ ఇరాన్, అక్కడ మనకి చేశారనమాట ఈ కన్వెన్షన్ని. మరి ఇండియా దీనికి సిగ్నేటరీ అని అంటే ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు ద రామ్సర్ కన్వెన్షన్. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దట్ ఆఫ్ ద రామ్సర్ కన్వెన్షన్కి మనం ఏంటంటే కనుక సిగ్నేటరీయే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాల్సినటువంటిది ఏంటంటే లైక్ యాజ్ ఆఫ్ డిసెంబర్ తీసుకుంటే మనకి 2024 దేర్ ఆర్ అరౌండ్ 85 వెట్లాండ్ సైట్స్ అయితే కనుక ఉన్నాయండి. 85 రామ్సర్ సైట్స్. జస్ట్ సింప్లీ ఎన్ని సైట్స్ ఉన్నాయని కూడా మనకు అడుగుతుంటారు. 85 రామ్సర్ సైట్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. సో వాట్ వాజ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ అంబిషియస్ ప్రాజెక్ట్ టు రీవైటలైజ్ 129 వెట్లాండ్స్ కవరింగ్ an area of 3,800 hectares to mitigate flooding and boost fish production? అంటే ద ఆన్సర్ ఈస్ సి, అస్సాం. అస్సాం ఈజ్ ద ఆన్సర్ అనమాట. అస్సాం మనకు ఏంటంటే కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ Pavanachitra, India's first airport-based self-powered indoor air quality monitoring facility, has been unveiled at which international airport? Yes. So recently మనకి ఏంటంటే కనుక the India's first self-powered ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అండి. ఇది ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేసేటువంటి సిస్టము, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్. దీన్ని మనకి ఏంటంటే కనుక రీసెంట్గా చేశారు. దీని పేరే మనకి పవనచిత్ర. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నేమ్ ఈస్ పవనచిత్ర. వాట్ ఈస్ పవనచిత్ర అని చెప్పేసి కూడా అడుగుతుంటారు మనకి. పవనచిత్ర ఈజ్ ద ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అంటే కనుక తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకు ఉందండి. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి ఈ యొక్క పవనచిత్ర అనేటువంటి దాన్ని అయితే కనుక చేయడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద సిఎస్ఐఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క కరెస్పాండింగ్ ల్యాబొరేటరీ, దట్ ఈస్ NISST. సో ద సిఎస్ఐఆర్ NISST వాళ్ళు మనకి ఏంటంటే కనుక దీన్ని డెవలప్ చేయడం అయితే కనుక జరిగింది. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, రీసెంట్లీ ద పవనచిత్ర విచ్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ బేస్డ్ సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ అన్వీల్డ్ అట్ విచ్ ఎయిర్పోర్ట్? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ ద ఆన్సర్. ఎస్, దట్ ఈస్ నోన్ యాజ్ పవనచిత్ర. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్. ఎప్పుడైనా ఇండియాస్ ఫస్ట్ అనేటువంటి టర్మ్స్ వచ్చినప్పుడు మనం చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ఏంటంటే కనుక చూసుకోవాలి దాన్ని. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. As per the recent information, National Cadet Corps is set to embark on its first ever special sailing expedition. The event themed Bharatiya Nadiya Sanskrityon ki Janani
వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ కాన్పూర్ అండ్ ఇట్ విల్ కన్క్లూడ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతున్నారు. చెన్నై, కోల్కతా, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ముంబై. సో ఇట్స్ ఏ 6 phase స్పెషల్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ అండి. ఇది మనకి ఏంటంటే కనుక కాన్పూర్ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇట్ విల్ ఎండ్ ఇట్ అట్ కోల్కతా. సో కోల్కతాలో మనకి ఏంటంటే కనుక కంక్లూడ్ అవుతుంది అనమాట ఈ యొక్క సెయిలింగ్ ఎక్స్పెడిషన్ అనేటువంటిది. సో విత్ ద థీమ్ నేమ్డ్ భారతీయ నదీయ సాంస్కృతియాన్కి జనని అని చెప్పేసి మనకి ఏంటంటే థీమ్ తోటి ఈ యొక్క ఎక్స్పెడిషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ కోల్కతా. ఎస్. సో దీనికి సంబంధించి కోల్కతా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్, ఇది మనకి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పవన చిత్ర అనేటువంటిది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ మనకి. అండ్ దెన్ అస్సాం గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే కనుక చేస్తున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఈ వరల్డ్ బ్యాంక్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే కనుక మనకి ఈ విధంగా చేయడం జరుగుతుంది, లైక్ ఫర్ ద క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గురించి. అండ్ వన్ మోర్ ఈజ్ మనకి BRAP బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ యొక్క కొలాబరేషన్తో చేస్తున్నారు. దెన్ RODTEP స్కీమ్ మనకి ఏంటంటే September 30th, 2025 వరకు మనకి అయితే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా స్కాలర్షిప్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. దానికి మంత్లీ అలవెన్స్ వచ్చేసి మనకి 50,000 రూపీస్ అయితే కనుక ఇస్తారు. అండ్ RBI మనకి రియల్ GDP గ్రోత్ రేట్ అరౌండ్ మనకి 7.2%గా మనకి ఏంటంటే కనుక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకి టూరిజం డెవలప్మెంట్ పర్పస్ గురించి మనకైతే లోన్ ఇవ్వబడడం జరుగుతుంది. సో అండ్ దెన్ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్ 2024 రీసెంట్గా పబ్లిష్ చేశారు. హాంకాంగ్ మనకైతే కనుక ఇదండి. క్లియర్. సో టుడేస్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. సో వాట్ వాజ్ ద ఇండియా ర్యాంక్ ఎంత అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. ద మోర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ వి విల్ బ్రింగ్ మోర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ అండి, డెఫినెట్లీ ఈ సిరీస్లో బోత్ జనరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంకింగ్ క్వశ్చన్స్ రెండు మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం జరుగుతుంది. సో అప్కమింగ్ మార్చ్లో వచ్చేటువంటి SBI మెయిన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి అయితే కనుక ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఆన్ ద లైన్ అదర్ ఎగ్జామ్స్కి కూడా మనకి ఏంటంటే ఉపయోగపడతాయి. క్లియర్? ఎస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.